రేపు రాబోయే ఎలక్షన్లో 2024లో శాసనసభ్యులు గారిని మూడోసారి ముచ్చటగా గెలిపించుకుందాం అనే నిదానంతో అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ఏ సమస్య వచ్చినా ముందుగా పెద్దలు మాట్లాడినారు, జరిగిన సమస్యలు సారు ఎన్నో సర్వీసెస్ మనకు అడగగానే తక్షణమే ఆ సమస్యను నివారించి వ్యాపారస్తుల పట్ల ఎంతో మృదు స్వభావంతో పరిచయం ఉన్నా నాయకుడు ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఎమ్మెల్యే గారి నివాసం వద్దకు వచ్చి సార్ నాకు ఈ సమస్య ఉందని చెప్పగానే తక్షణమే ఇప్పుడు చెప్పారు సుధీరని కూడా ఏ సమస్య మీద వచ్చినా కానీ చూద్దాం చేద్దాం అనే మాట లేకుండా సమస్యలన్నీ అధికారులతో మాట్లాడి సమస్యని నివారించిన ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ శాసనసభ్యులు గారే అంటే వాళ్ళు అతిశయోక్తి లేదు. ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో మనమందరం ప్రతాపన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరిని నడుం బిగించి గెలుపులో కీలక పాత్ర పోషిస్తామని చెప్పని ఈ ఎలక్షన్లో మనందరం మద్దతు ఇస్తున్నాము అని చెప్పి సిద్ధమని చెప్పి మనందరం ఒక నినాదంతో తెలియజేస్తారని ప్రతి ఒక్క కార్యవర్గ సోదరులు కోరుకున్నాను. మేమైతే రాబోయే ఎలక్షన్లో ప్రతాపన్న విజయం కోసం కృషి చేస్తామని చెప్పి మేమంతా సిద్ధమని చెప్పి ఒకసారి సిద్ధమని వాళ్ళందరూ చేతులెత్తి సిద్ధమని చెప్పి తెలియజేయండి. ఇప్పుడే అర్థమైపోతుంది మనమంతా ప్రతాపన్న గెలుపు కోసం సిద్ధం, ఖచ్చితంగా సిద్ధం.